దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. దేవుని మహాకృపను బట్టి మరి ఈ సంవత్సరం పర్ణశాల పండుగలు దేవుడు తన అత్యంత కృప చేత జరిగించిన విధానానికై మరి నేను చాలా సంతోషిస్తూ ఉన్నాను. మరి 8 రోజులు కూడానే చక్కగా దేవుడు సంఘముతో పిలువబడినటువంటి ఆత్మీయులతో స్నేహితులతో చక్కగా జరిగించి దేవుని నామానికి మహిమ పొందారని నమ్ముచూ ఉన్నాను. అలాగే ఈ పర్ణశాలల పండుగల్లో సహకరించినటువంటి ఫిలదెల్ఫియా ఫెయిత్ఫుల్ సంఘ బిడ్డలందరికీ ప్రభునామం పేరిట వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగనే మనం పిలిచినటువంటి మరి ఆత్మీయులు, అలాగే స్నేహితులు, బంధువులు, సేవకులు వారందరికీ ఈ పర్ణశాలల పండుగ విజయోత్సవ శుభాకాంక్షలు తెలియపరచడమే కాకుండా మరి ఈ సంవత్సరం వారి అమూల్యమైనటువంటి సందేశాలు మాతో పంచుకున్నటువంటి సేవకులకు ప్రత్యేకమైన కృతజ్ఞతలు. అలాగనే మరి దేవుడు వారి సంఘాలను చక్కగా దీవించి ఆశీర్వదించాలని ప్రభునామం పేరిట తెలియచేస్తున్నాను. మొదటి దినం దేవుని వాక్యాన్ని పర్ణశాలల పండుగలో పంచుకున్నటువంటి దైవజనరాలు ఎర్నగూడెం పరిసర ప్రాంతాల్లో చక్కటి సేవను జరిగిస్తున్నటువంటి వాడమ్మ గారికి నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అలాగనే రెండవ దినము ఈ పర్ణశాలల పండుగలో ప్రత్యేకమైనటువంటి వర్తమానం మనతో పంచుకున్నటువంటి సహోదరులు సీతంపేట, దేవులపల్లి పరిసర ప్రాంతాల్లో చక్కని సేవను కొనసాగిస్తున్నటువంటి మరి మా ఆత్మీయులు అన్నయ్య జోసఫ్ గారికి హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు వారిని, వారి సంఘాలను, వారి కుటుంబాలను అత్యధికంగా ఆశీర్వదించునుగాక. అలాగనే మూడవ దినము పరిచర్యలో వాడబడినటువంటి ఆత్మీయ దైవజనరాలు విజయకుమారి అక్కకు కోయిలగూడెం, అంకాలగూడెం ప్రాంతాల్లో బెతెస్తా మినిస్ట్రీస్ ద్వారా చక్కటి మరి సేవ జరిగిస్తున్నటువంటి అక్కకు, వారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు వారిని, వారి సంఘాలను విస్తృతంగా దీవించునుగాక. అలాగనే మరి 9వ తారీఖు మనతో పాటు వర్తమానాన్ని పంచుకున్నటువంటి, సాక్ష్యాన్ని పంచుకున్నటువంటి దైవజనరాలు మరియమ్మ గారు నబీపేట పరిసర ప్రాంతాల్లో చక్కటి మరి సేవలో కొనసాగుతున్నారు. అలాగే ప్రియ చెల్లి మరి కాపవరం గ్రామం, అలాగే సువార్థికురాలుగా అనేక చోట్ల చాలా ప్రదేశాల్లో దేవుని సాక్ష్యార్థమై పనిచేస్తున్నటువంటి చెల్లి సంధ్యకు కూడా నేను ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు వారికి చక్కటి ఆరోగ్యం ఇచ్చి అనేక చోట్ల మరి దేవుడు వారిని చక్కగా వాడుకోవాలని ప్రార్థన చేస్తూ ఉన్నాను. అలాగనే మరి 10వ తారీఖు మనతో పాటు చక్కటి వర్తమానం పంచుకున్నటువంటి దైవజనులు కోయిలగూడెం బెతెస్తా మినిస్ట్రీస్ నడిపిస్తున్నటువంటి దైవ సేవకులు లూదర్ కుమార్ అయ్య గారికి, మరి బావగారికి నేను ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు వారిని, వారి సంఘాలను, వారి విస్తృతమైన పరిచర్యను దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. అలాగనే 11వ తారీఖు మరి మనతో పాటు సాక్ష్యము, వర్తమానాలను పంచుకోవటానికి 2 దైవజనరాళ్ళు మన మధ్యలో ఉండటం మనందరికీ తెలిసిందే. మరి రాజమండ్రి పట్టణంలో సువార్థికురాలుగా చక్కటి సాక్ష్యాన్ని కలిగి ఉండి అనేక ప్రాంతాలకు వెళ్ళి చక్కటి మరి సాక్ష్యంతో పాటు వాక్యాన్ని ప్రజలకు అందిస్తున్నటువంటి
అనేక మందికి మాదిరిగా ఉన్నటువంటి సంఘాలకు, దైవజనులకు, దేవుని బిడ్డలకు మాదిరిగా ఉన్నటువంటి ప్రియ అక్క భాగ్యమ్మ గారికి కూడా నేను ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే మరి ఎర్రంపేట పరిసర ప్రాంతాల్లో సేవను జరిగిస్తున్నటువంటి వదనమ్మ మరి జ్యోత్స్నమ్మ గారికి, వారు చేస్తున్నటువంటి విస్తృత పరిచర్యకి మరి దేవుడు తోడుగా ఉండాలని, మరి భాగ్యమ్మ గారికి అలాగే జ్యోత్స్నమ్మ గారికి పరిచర్యలను కూడా దేవుడు దీవించాలని, మరి మంచి ఆరోగ్యాలు ఇవ్వాలని ప్రభు నామ పేరిట నేను కోరుతూ ఉన్నాను. అలాగనే 12వ తారీఖు మనతో పాటు వాక్యం పంచుకుంటున్నటువంటి దైవజనులు కొవ్వూరుపాడు పరిసర ప్రాంతాల్లో చక్కగా దేవుని పనిలో వాడబడుతూ అనేక సంఘాలను ఉజ్జీవపరుస్తూ దేవునిలోకి నడిపిస్తున్నటువంటి జోషి అన్నయ్య గారికి కూడా నేను ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు తన జీవితంలో చక్కటి సాక్ష్యాన్ని ఇచ్చి చక్కటి పరిచర్య చేయటానికి ప్రభు కృప చూపించి పరిచర్యలో అనేక విధములైన తలంతులతో దేవుడు ముందుకు నడిపిస్తున్నటువంటి వారికి, వారి కుటుంబానికి దేవుడు నిత్యము తోడుగా ఉండాలని, చక్కటి పరిచర్యలో దేవుడు వారిని ముందుకు కొనసాగించాలని, మంచి ఆరోగ్యం కూడా ఇవ్వాలని, సేవను విస్తృతపరిచి గొప్ప సేవ దేవుడు తన ద్వారా చేయించాలని దేవుని సేవకునిగా కోరుతూ ఉన్నాను. దేవుడు వారిని దీవించునుగాక. అలాగునే చివరి రోజు 13వ తారీఖు రాత్రి ఏసన్న మినిస్ట్రీస్ వ్యవస్థాపకులైనటువంటి మరి యేసురాజు అయ్యగారు బావగారు మన మధ్యలో ఉండటానికి దేవుడు కృప చూపించారు. వారు, నా ప్రియ చెల్లి ప్రేమలత, అలాగనే మరి చక్కగా దేవుని పరిచర్యలో కొనసాగుతున్నటువంటి చెల్లి శాంతి, వారి సంఘంతో పాటు మరి మన మధ్యలో ఉండి మనల్ని ఎంతగానో ప్రోత్సహించి మరి చక్కని వాక్యాన్ని దేవుని నామం పేరిట అందించి మనతో పాటు ఈ పర్ణశాలల పండుగలో పాల్పంపులు పొందినటువంటి ఎస్ఎన్ మినిస్ట్రీస్ మరి వ్యవస్థాపకులు బావగారికి, అలాగే చెల్లెలిద్దరికీ, అలాగనే వచ్చిన సంఘానికి నేను ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈ 2025 సంవత్సరపు పర్ణశాలల పండుగను పురస్కరించుకొని మరి చక్కగా మాతో పాటు దేవుని ఆరాధించడానికి వచ్చినటువంటి సేవకులకు, మరి ఇతర సంఘ బిడ్డలకు, అలాగే మమ్మల్ని ప్రేమించి మందిరానికి వచ్చినటువంటి ఆత్మీయులందరికీ పేరు పేరు చొప్పున ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ఫిలదెల్ఫియా ఫెయిత్ఫుల్ చర్చ్ ఆఫ్ గాడ్ అనేటటువంటి ఈ మందిరం, ఈ సంఘం దేవుని మహిమార్థమై సత్యవాక్యాన్ని ప్రకటిస్తూ అపొస్తలులు ఆనాడు ఏ విధంగానైతే ఉన్నది ఉన్నట్లుగా బోధించారో ఆ ఉన్నదాన్ని మాత్రమే లేవికాండంలో చెప్పినట్టుగా ఏడాదికి 3 మార్లు యెహోవాకు పండుగ చేయాలని దేవుని వాక్యం సెలవిచ్చిన రీతిగా బైబిల్లో ఉన్న ప్రతి చిన్న విషయాన్ని నిశ్చితంగా పరిశీలించి మరి ఈ పండుగలలో మరి దేవుని నామానికి మహిమ ఘనత తీసుకురావాలని ఆలోచన చేసి సంఘాన్ని బలపరుస్తూ, సంఘానికి సత్యవాక్యం బోధిస్తూ ముందుకు కొనసాగుతున్నటువంటి ఫిలదెల్ఫియా ఫెయిత్ఫుల్ చర్చ్ ఆఫ్ గాడ్ అనేటటువంటి పరిచర్య కోసం మీ అందరూ ప్రార్థన చేయాలని, రానున్న దినాల్లో అనేక మందికి ఆశీర్వాదకరంగా, అనేక కుటుంబాలకు ఆశీర్వాదకరంగా, అనేక సేవకులకు ఆశీర్వాదకరంగా, అనేక సంఘాలకు ఆశీర్వాదకరంగా ఈ సంఘాన్ని నడిపించాలని ఆలోచన కలిగి ఉన్నాం. కనుక మేము కలిగి ఉన్నటువంటి మందిరం కోసం, సంఘం కోసం ప్రార్థన చేయండి. మరి దేవుని చిత్తమైతే మరి ఈ సంవత్సరంలో దేవుని మందిరం, నూతన మందిరం మరి ఎక్స్టెన్షన్ చేయాలని ఆలోచన కలిగి ఆ పనులు చేస్తూ ఉన్నాం. ప్రార్థించండి, మీ అనుదిన ప్రార్థనలో ఉంచండి. మీ ప్రార్థనలు మాకు చక్కని బలాన్ని ఇస్తాయి. ఆ పనులు ముందుకు జరిగించడానికి దేవుడు కృపనిస్తాడు. కనుక మందిరం కోసం ప్రతి ఒక్కరూ, సంఘం కోసం ప్రతి ఒక్కరూ ప్రార్థన చేయాలని, సంఘంలో ఉన్నటువంటి ప్రతి బిడ్డ
దేవుని సహవాసం కలిగి, సత్యవాక్యం కలిగి, మరి సహోదర ప్రేమలు కలిగి, ఐక్యత కలిగి ముందుకు కొనసాగులాగున మీ అందరి ప్రార్థన అవసరమైంది కనుక ప్రార్థించండి. అలాగే మరి ఫిలదెల్ఫియా గాస్పల్ మీడియా అనేటటువంటి మరి యూట్యూబ్ ఛానల్ ఒకటి ప్రారంభించబడింది. కొన్ని సంవత్సరాలుగా ఉంది, కానీ ఈ మధ్య ఎక్కువగా మరి దేవుని మాటలు తెలియపరచాలనే ఉద్దేశంలో మీటింగ్స్లో లైవ్లు, అలాగే కొన్ని విషయాలు మరి మీతో పంచుకోవటం జరుగుతూ ఉంది. దేవుని చిత్తమైతే మీ వంతుగా మరి ఫిలదెల్ఫియా గాస్పల్ మీడియా అనే ఛానల్ని సహకారం అందించండి, సబ్స్క్రిప్షన్ చేయించండి. మరి అన్ని విధాలా మీ సహాయ సహకారాలు, ఈ మినిస్ట్రీస్కి మీరు దూరంగా ఉన్నా మీ ప్రార్థన సహకారం, మీరు ఎంత దూరంగా ఉన్నా మీ యొక్క సబ్స్క్రిప్షన్ చాలా మరి మమ్మల్ని ముందుకు తీసుకువెళ్ళద్దని మీ కామెంట్స్ ద్వారా, మీరు తెలియపరిచేటటువంటి ఆ లైక్స్ ద్వారా ఈ ఛానల్ని ముందుకు తీసుకువెళ్ళాలని ప్రేమపూర్వకంగా తెలియజేస్తూ, ఈ ఛానల్ కానీ ఈ యొక్క ఫిలదెల్ఫియా గాస్పుల్ చర్చ్ కానీ మరి ప్రజల కొరకు ఉందని, అనేక మంది అవసరతల కోసం ప్రార్థన చేయడానికి, దేవునికి మొరపెట్టి దేవునికి మరి విజ్ఞాపన చేసి అనేక మందిని మరి బలపరచటానికి ఉందని మీకు తెలియపరుస్తూ ప్రార్థించండి. దేవుని పనిలో ముందుకు కొనసాగిపోదాం. అటు రీతి కృపా భాగ్యత దేవుడు మనకు అనుగ్రహించునుగాక. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. మీ అందరినీ దేవుడు దీవించునుగాక. ఆమేన్. నేనేమయ్యున్నా నీ కృప కాదా, నాతో నీ సన్నిధిని పంపవా. నేనేమయ్యున్నా నీ కృప కాదా, నాతో నీ సన్నిధిని పంపవా. ప్రతికూలతలు శృతి మించినను, సంధ్యాకాంతులు నిదురించినను, తొలి వెలుగు నీవై ఉదయించి నాపై నడిపించినది నీవయ్యా. నీ కృపకు నన్ను పాత్రునిగా చేసి బలపరచిన యేసయ్యా. జీవ ప్రదాతవు నన్ను రూపించిన శిల్పివి నీవేనయ్యా. జీవ ప్రదాతవు నన్ను రూపించిన శిల్పివి నీవే ప్రభు. జీవన యాత్రలో అండగా నిలచే తండ్రివి నీవే ప్రభు. జగముల నేలే మహిమాన్వితుడా, నాయడ నీ కృపను. జాలి హృదయుడా నాపై చూపిన వీడని నీ ప్రేమను. ఏమని పాడెదను, ఏమని పొగడెదను, ఏమని పాడెదను, ఏమని పొగడెదను. దేవునికి స్తోత్రం. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.